4 రోజుల పసికందును అపహరించిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. మంచిర్యాలకు చెందిన మహిళ ప్రసవం కోసం వరంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ నెల 4వ తేదీ నాడు పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అనంతరం మహిళకు ఫిట్స్ రావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం మహిళను వేరే హాస్పిటల్ తరలించారు. ఇదే అదునుగా తీసుకున్న గుర్తు తెలియని మహిళ గుట్టు చప్పుడు కాకుండా బాబును అపహరించింది. బిడ్డ కోసం ఎంత వెతికినా దొరక్కపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని బిడ్డను కాపాడుతామని హామీ ఇచ్చారు. మొత్తం బాడీ అంతా వాసి ఉండే అదే మరి పందు 4 కొరకడం పందు అయితే వాంకిడి హాస్పిటల్ తీసుకొచ్చినాం. మా మండలికి తీసుకొస్తే మా తోటి కాదు ఆశీర్వాద్ తీసుకుపోమన్నారు. ఆశీర్వాద్ తీసుకొచ్చినాము. ఆశీర్వాద్ తీసుకొస్తే మంచిర్యాల హాస్పిటల్ తీసుకుపోమని అక్కడ రాసి సీట్ ఇచ్చాము. అయితే మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఏమైతే బాగా ఫిట్స్ వచ్చి ఉన్నాయి, బాగా బేమరితో ఉన్నది అమ్మ. ఈ గర్భంని తీసేయాలి, అప్పుడు అమ్మ బతికే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే అమ్మ కూడా చేస్తుంది. బాబు పుట్టింది కదా సార్, డెలివరీ అయిన తర్వాత నెలలు నిండలేదు కదా బాబు. అయితే ఆయనకి ఊపిరితిత్తులు సరిగా పని చేస్తుంది. 3 రోజులు దాకా ఉంటేనే బాబు అప్పటికే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ